క్లారాని దేవి డైమండ్ హిల్స్ కి తీసుకువెళ్ళినప్పుడు సైడ్ మిర్రర్లో తెలిసిన క్లారా మొహం దేవి తీసిన కెమెరాలో ఎక్స్పోజ్ అయింది. ఇది క్లారాకి తెలియలేదు. నేరం చేసిన ప్రతి ఒక్కరూ వాళ్లు వేసిన ప్లాన్లో ఒక్క ఆధారమైనా ఖచ్చితంగా ఉంటుంది. అదప్పుడు తెలుసుకోరు. దొరికిన తర్వాతే ఆ తప్పేమిటో తెలుసుకుంటారు. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. ఎస్, గాట్ ఇట్. హాయ్ సోఫియా, అమ్మకి ఎలా ఉంది? ఏంటి సోఫీ, ఇంత బాగా డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వే కదా నాకు నేర్పింది. నేనా? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? చేసిన పాపం గుర్తుకు రాలేదా? క్లారా, నువ్వు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడికొచ్చాను. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్. నాకు తెలుసు తప్పంతా నాదే. ఏ ఆడపిల్ల సహించలేని కష్టాన్ని నేను నీకిచ్చాను. సో సారీ దేవి. సరే వదిలే క్లారా, నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్, ఎల్లుండే నా పెళ్ళి, అది అయిపోయాకే వెళ్ళాలి. నో వే. ఆ రోజు నాకు ఒక ముఖ్యమైన పనుంది. సారీ, నీ మ్యారేజ్కి నేను రాలేను. మ్యారేజ్కి రాలేవా? అవును, నాకు స్టేట్స్లో జాబ్ వచ్చింది. నీ మ్యారేజ్ రోజునే నాకు ఫ్లైట్. ఎనీవే, నీకు ఒక మంచి జాబ్ దొరికింది కదా, గుడ్ లక్. థ్యాంక్ యూ డియర్. సరే, ఇక్కడుండి మాట్లాడితే టైమే తెలీదు. ఇంటికి వెళ్దాం పదా. అంతకంటే ముందు నువ్వు నాతో రావాలి. ఎక్కడికి? పెళ్లి కూతురికి గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకే. నా మెమరబుల్ గిఫ్ట్, అది నీ చాయిస్ లో. క్లారా, అది మరి ఇలా చూడు, నువ్వేం చెప్పక్కర్లేదు. ముందొచ్చే కారెక్కు. సోఫియా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? చెప్పు సోఫియా. అమ్మ దగ్గరికి తీసుకువెళ్తున్నానని చెప్పి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? చెప్పు సోఫియా. ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నచ్చిన అదే చోటు. హే క్లారా, గిఫ్ట్ కొంటానని చెప్పి డైమండ్ హిల్స్ తీసుకొచ్చావు. ఒక ఫోటోగ్రాఫర్కి ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇంకేమి ఇవ్వగలను?
ఇప్పుడు అర్థమైందా నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఐ థింక్ మీ హనీమూన్కి దిస్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. అది కూడా డిసైడ్ చేసావా? మరి మీ విషయంలో నాకు ఒక స్పెషల్ కన్సర్న్ ఉంది కదా. హే, అటు చూడు. ఆ కొండ అంచులు ఆకాశం చూస్తుంటే ప్రేమికుడు ప్రియురాలికి ముద్దు పెడుతున్నట్టుంది. సరే సరే చాలు, ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. అమ్మ నన్ను ఎత్తుకుతుంది. సరే బయలుదేరదామా? ప్లీజ్ దేవి, ఒక్క హాఫ్ అన్ అవర్ నాతో టైం స్పెండ్ చేయకూడదా? నీతో మనసు విప్పి మాట్లాడాలనే ఎంత దారుణమైన రోడ్ అని కూడా చూడకుండా ఇంత దూరం వచ్చాం. కానీ నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? సరే సెంటిమెంట్ అవ్వకు, కొంచెం సేపు మాట్లాడే వెళ్దాం. సరేరా, మనం అక్కడికి వెళ్దాం. నువ్వు ఒక మంచి ఫోటోగ్రాఫర్వే కదా. ఈ సీనరీని మాక్సిమం డెప్త్ తో ఐ మీన్ పెయింటింగ్ చేసినట్టు తీయగలవా? ఆఫ్ కోర్స్. అదే క్లారానే. ఇదొక పాయిజన్. నీ ప్రాణం తీయటానికి 5 ml చాలు. చాలా న్యాచురల్ అయిన కార్డియాక్ అరెస్ట్. క్లారా, క్లారా మారిపోయింది అనుకున్నావా? ఈ క్లారా అంతమైన తర్వాతనే మారుతుంది. ఆ రోజే నేను చెప్పాను, నేను లేని నీ జీవితాన్ని కల్లో కూడా ఊహించుకోకూడదని. నువ్వు విన్నావా? వినలేదు, అస్సలు వినలేదు. యువర్ సెల్ఫిష్ దేవి, యువర్ సెల్ఫిష్. ఈ కెమికల్ గురించి నీకు కూడా తెలుసు. రక్తంలో కలిసిందంటే ఎవ్వడూ కనిపెట్టలేడు. దట్ మీన్స్ నీ చావుకి నిజమైన కారణం అన్ఐడెంటిఫైడ్ గా ఉంటుంది ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడికల్ సైన్స్. నేను ఇలా ప్రవర్తించేలా చేసింది నువ్వే. ఏం చేయను మరి? కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు, కానీ కెమికల్ వర్కౌట్ అయింది. కలిసి ఉందామని ఎంత బ్రతిమాలాను, గింజుకున్నాను, కానీ నువ్వు అసలు పట్టించుకున్నావా? ఎల్లుండి నీ పెళ్లికొచ్చేవాళ్ళు నిన్ను చూడపోయేది పెళ్లి కూతురులా కాదు, పాడి మీద శవంగా చూస్తారు. సారీ దేవి, నువ్వు కిందకి వెళ్లేలోపు నేను పైన ఎగిరిపోతూ ఉంటాను. You're safe, baby. You're fit. Happy journey. ఇది కూడా అదే పాయిజన్. నా ప్రాణాలు తీసిన ఈ కెమికల్ ఇప్పుడు నీ ప్రాణాల్ని తీయబో. ఏ ఎవిడెన్స్ లేకుండా ఒక అమాయకురాల్ని చంపి ఈ కొండ మీద నుంచి తోసేసావే. తనకి జరిగినట్టుగానే నీకు జరుగుతుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా. నా ప్రాణాలు పోయేటప్పుడు నేను అనుభవించిన బాధని నువ్వు అనుభవించాలి. ఆ రోజు నువ్వు నా బాధని అర్థం చేసుకోలేదు, కానీ ఈ రోజు అర్థం చేసుకుంటావు. ఇదే స్పాట్ లో అమెరికా నుండి నిన్ను రప్పించడానికి నేను చూస్ చేసింది మరణంతో పోరాడుతున్న మీ అమ్మని
నీ చెల్లెలు సోఫియాని. ఏ తప్పు చెయ్యని వాళ్ళు నీ వల్ల శిక్షణ అనుభవిస్తున్నారు. సోఫియా! నో, ఐ యామ్ దేవి. సోఫియా, అసలు నీకేమైంది? నేను నీ అక్కనే. అక్కవా? నువ్వా? ప్లీజ్ నన్నేం చేయకు. ఇదే విధంగానే నేను నీ దగ్గర ప్రాణభిక్ష అడిగాను, గుర్తుందా? నన్ను కాపాడు, నేను బ్రతకాలి, ప్లీజ్ క్లారా. నేను ఎంత బతిమాలను, ఎంత ఇచ్చాను, నువ్వు విన్నావా? ఒక్క నిమిషంలో చెల్లా చెదరైపోయిన నా కలలు, నా ఆశలు, ప్రతి క్షణం నా కోసమే బతికిన మా అమ్మ, నా పెళ్లి, ఇలా నేను ఇష్టపడిన అన్ని నాశనం అయిపోయాయి. So, you don't deserve a life. Wish you a happy journey. Oh my God! Sophia.